హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే నా డైలీ మార్నింగ్ రొటీన్ని మీతో షేర్ చేస్తున్నానండి. మార్నింగ్ లేచిన వెంటనే 1 గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ అండ్ చాయ్ అయితే కంపల్సరీ అండి. కుదిరితే కాఫీ, లేకుండా చాయ్, రెండిట్లో ఏదో ఒకటి అయితే కంపల్సరీగా తీసుకోవాల్సిందే. టైం ఉంటే లేచిన వెంటనే పెట్టేస్తాను. లేదు అనంటే బాక్సెస్, పిల్లలకి లంచ్ బాక్సులు, టిఫిన్లు ఇవన్నీ అయిపోయాక పెడతానండి. నేనైతే చాయ్ చాలా సింపుల్గా చేసేస్తానండి. ఈవినింగ్ టైం అయినా ఎవరైనా ఇంటికి గెస్ట్ వస్తే కొంచెం అల్లం వేసి ఇవన్నీ వేసి చేస్తాను. లేకుంటే నార్మల్గా పాలు, నీళ్ళు, చాయ్ పత్తి, షుగర్ అంతేనండి. దీంతోనే అయిపోయింది. యాక్చువల్గా బెల్లం టీ తాగితే మంచిదంటారు అండ్ టీ అవాయిడ్ చేస్తే ఇంకా మంచిదంటారు. కానీ వన్స్ అలవాటు అయిపోయిన తర్వాత ఇంకా దాన్ని వదులుకోలేమండి. ఏదైనా సరే, టీ అయినా ఇంకేమైనా. సో పిల్లలకి స్నాక్స్ కింద ఎవ్రీడే పిల్లలకి స్నాక్స్ పెట్టాల్సి వస్తుందండి. సో ప్రతిరోజు బయట నుంచి కొనేసి ఏం పెడతాం చెప్పండి. నార్మల్గా అయితే నేను ఇడ్లీ చేసిన రోజు ఇడ్లీలో షుగర్ వేసి పెట్టేస్తుంటానండి. అవే వాళ్ళకి స్నాక్స్లా తినమంటాను. ఎందుకంటే ప్రతిరోజు ఈ బిస్కెట్స్ అంటే ఏముంది, బిస్కెట్స్లో మైదానే కదా. అందుకనే మ్యాక్సిమం కుదరపోతే పెడతాను, లేకుంటే అప్పుడప్పుడు ఇలాంటివి చేస్తుంటానండి. వాళ్ళు ఇష్టమే తింటారు కదా అనేసి స్ప్రింగ్, అదే ఆనియన్స్ చేస్తారు కదా, స్ప్రింగ్ కాదు ఆనియన్స్ రోల్స్ పకోడీ చేద్దామని అనుకున్నాను. ఇది చాలా సింపుల్ రెసిపీ అండి. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ కింద పెట్టొచ్చు. ఈవినింగ్ మనం కూడా తీసుకోవచ్చు అండి. మనం మిరపకాయ బజ్జీ కోసం శనగపిండిని ఎలా కలుపుతామో దాంట్లో కొంచెం కారం, సాల్టు, చిన్న చిటికెడంత పసుపు, కొంచెం ఏమైనా ధనియా మసాలా ఇవన్నీ వేసి సేమ్ అదే మాదిరిగా శనగపిండిని కలిపేసి దాంట్లో ఆనియన్స్ని ఇలా రౌండ్గా కట్ చేసేసి వేసేసి బాగా కలిపి ఆయిల్లో ఫ్రై చేసేయడమేనండి. అంతే. ఈవినింగ్ టైం అప్పుడప్పుడు నేను చేస్తుంటాను. అప్పుడు వీళ్ళకి టమాటో సాస్ ఉంటుంది కదా, దాంతో తినమని ఇస్తాను. స్కూల్కి అయితే మాత్రం సాస్ అవేమీ పెట్టాను, ఇట్లాంటిదే పెడతానండి. పిల్లలు ఏంటంటే మనం వాళ్ళకి ఎంత చెప్పినా సరే బయట ఫుడ్ మంచిది కాదు, ఇలాంటి ఫుడ్నే మీరు ఎక్కువ ఇష్టపడండి అని చెప్పినా సరే పిల్లలు కదండి, వాళ్ళకి ఎలా ఉంటుందంటే వాళ్ళు క్యాంటీన్లో కొనుక్కొని తిన్నారు, వీళ్ళు క్యాంటీన్లో కొనుక్కొని తిన్నారు, వాళ్ళు పిజ్జాలు తిన్నారు, వీళ్ళు బర్గర్లు తిన్నారు, వీళ్ళు లేస్ ప్యాకెట్ కొనుక్కున్నారు, చాక్లెట్స్ కొనుక్కున్నారు అని ఏవేవో అంటారండి. మన పిల్లల కండిషన్ అనేది మనకి తెలుసు కదా. అంటే వాళ్ళకి ఇష్టమైతే పెడతాము, కానీ ఎవ్రీడే అమౌంట్ ఇచ్చి క్యాంటీన్లో తీసుకోండి అనడం కూడా అది మనది చాలా పెద్ద మిస్టేక్ అండి. సో అందుకే అప్పుడప్పుడు అంటే పెసరపప్పుతో పునుగులు వేయడం కానీ, ఇట్లాంటిది ఏదైనా పెట్టడం కానీ, బ్రెడ్ జామ్ పెట్టడం ఇలాంటివి చేసి పెడుతుంటానండి పిల్లలకి. అలా తింటే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఫీల్ అయిపోతారు. సో ఆ స్నాక్స్ చేసేసాక రాజ్మా చావల్ అనేది చేస్తున్నానండి. రాజ్మా బిర్యానీ అంటారు, రాజ్మా చావల్ అంటారు, మీ ఇష్టం, ఏం పేరు పెడితే అది పెట్టండి. యాక్చువల్గా నేను ఎర్లీ మార్నింగ్ షూట్ చేస్తుంటే ఒకటి షూట్ చేస్తాను, రికార్డ్ అవుతుంది అనుకుంటాను కానీ షూట్ చేయనండి. ఇలాంటి మిస్టేక్స్ ఉంటాయి. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, పిల్లలు స్కూలు హడావిడి, బాక్సు, టిఫిన్ అని, వాళ్ళు ఇంకా రెడీ అయ్యారా లేదా అని ఈ టెన్షన్లో నేను అక్కడ స్టాండ్ పెట్టేసి కెమెరా పెట్టేస్తాను, అదే మొబైల్ పెడతాను. అది రికార్డ్ అవుతుందని అనుకుంటానండి, కానీ సమ్టైమ్స్ రికార్డ్ అవ్వదండి. అందుకని వీడియోలో కొంత ప్రాసెస్ ఉంటుంది, రెసిపీ ప్రాసెస్ అనేది కొంచెం ఉండదు. మ్యాక్సిమం నేను రికార్డ్ చేస్తాను, బట్ కొన్ని అనేవి స్కిప్ అవుతాయండి. సో ఇదైతే మనం బిర్యానీ ఎలా చేస్తామో సేమ్ అలానే చేస్తామండి. ఫస్ట్ అయితే కొంచెం గీ కానీ, బటర్ కానీ, ఆయిల్ కానీ తీసేసుకుంటాము. దాని తర్వాత బిర్యానీకి ఏమేమైతే స్పైసెస్ వేస్తాం కదా, ఆ బిర్యానీ మసాలా అంతా వేసేసి ఓన్లీ ఆనియన్ను మిరపకాయలు వేసి బాగా మగ్గనించేస్తామండి. దాని తర్వాత అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసేసి అది బాగా మగ్గాక రైస్ వేసేస్తాం, అదే బిర్యానీ రైస్ వేసి కలిపేసి అప్పుడు వాటర్ వేయాలండి. అంటే 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేస్తే 3 విజిల్స్ అంటారు, కానీ 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. బట్ 3 విజిల్స్ అయితే వస్తే బెస్ట్ అండి. అంటే పొడి పొడిగా వస్తుంది. 2 విజిల్స్ అయితే ఇంకా కొంచెం వాటర్ కంటెంట్ అనేది కింద ఉండిపోతుంది. అండ్ ఆ రాజ్మాని మనం ఈ బిర్యానీ చేసే ముందు వన్స్ అయితే బాయిల్ చేసుకోవాలండి, మరి ఎక్కువ కాదు. జస్ట్ కుక్కర్లో అయితే ఒక 1 విజిల్ వచ్చేటట్టుగా చేసుకోవాలి. లేదు వేరే బౌల్లో మనం ఏమైనా బాయిల్ చేసుకుంటే జస్ట్ ఒక 10 మినిట్స్ అంతేనండి, ఇంకెక్కువ చేయకూడదు. ఎందుకు అంటే అది ఆల్రెడీ మనం మళ్ళీ కుక్కర్లో వేసి అదే కుక్ చేస్తాం కనుక పేస్ట్లా అయిపోతుంది.
సో ఒక 50% బయట కుక్ చేసేసాక అప్పుడు కుక్కర్లో వేసి మనం కుక్ చేయాలి. ఈ రాజ్మా చావల్ చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇవైతే మాత్రం ఈ రాజ్మా అనేది హెల్త్కి చాలా మంచిదండి. నేను కర్రీస్తో పాటు పిల్లలకి కంపల్సరీగా కొమ్ము శనగలు అంటారు కదా, అవి, ఈ రాజ్మా, చోలే అండ్ బఠానీస్ అంటారు చూడండి, అవి ఇవన్నీ అయితే కంపల్సరీగా వాళ్ళకి పెడుతుంటానండి. అంటే స్నాక్స్ విధంగా అయినా లేకుంటే ఫుడ్డుకి అదే అన్నంలో కర్రీ లాగైనా పెడుతుంటాను. అదంతా అయిపోయాక వాళ్ళకి టిఫిన్ ఉప్మా చేసేసాను. ఉప్మా అనేది అందరికీ తెలిసిందే. అది నేనేమి డిఫరెంట్గా ఏమి చేయను, మీ అందరిలానే చేస్తానండి. అందుకే ఇంకా ఆ రెసిపీ అయితే నేను చూపించలేదు. ఉప్మా చేసేసి వాళ్ళకైతే ఇట్లా స్నాక్స్ అండ్ టిఫిన్ బాక్స్ ప్రిపేర్ చేసేసి పెట్టేశాను పక్కనే. వాళ్ళైతే ఇంకా రెడీ అవుతూ ఉన్నారు. ఈ మధ్యలో చెప్పాను కదా మీకు, ఎవ్రీ వీడియో అంటే వరలక్ష్మి వ్రతం వరకు ఏ వీడియో పెట్టినా సరే దానికి ఒక క్రాఫ్ట్ యాడ్ చేసి పెడతాను. మీకు నచ్చితే చూడండి, లేదు బోర్ అలా అనిపిస్తే స్కిప్ చేసేయండి. ఈరోజైతే నేను పాట్స్ని రెడీ చేసుకున్నానండి. అంటే వరలక్ష్మి వ్రతానికనే కాదు, ఇంక అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి కదా, ఏదో ఒక విధంగా మనకి యూజ్ అవుతాయి అనేసి ఇట్లయితే పాట్స్ని తీసుకున్నాను. నేను ఇవి ఎలా వేయాలని చెప్పేసి నేను వీడియో తీయకుండా అదంతా పెయింట్ వేసేసి మళ్ళీ మీకు చూపిస్తుంటున్నానండి. ఎందుకంటే రికార్డ్ చేసి వెయ్యాలి అంటే నేను కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అండ్ మిస్టేక్స్ అవుతున్నాయి. అందుకని ఫస్ట్ అయితే ఈ పాట్స్ పైన వైట్ అక్రిలిక్ కలర్స్, అన్ని అక్రిలిక్ కలర్స్ అనండి, వైట్ అక్రిలిక్ కలర్ వేసాను. ఇది వేయకుండా కలర్స్ వేస్తే ఏంటంటే మనకి ఆ కలర్స్ షైనింగ్ అండి కనిపించదు. పింక్ వేసినా కనిపించదు, బ్రౌన్ వేసినా కనిపించదు, ఆరెంజ్ వేసినా, అంటే ఇవే కాదు ఏ కలర్స్ వేసినా సరే మనకి ఆ ఒరిజినల్ కలర్ అని కనిపించదండి. అందుకే ఫస్ట్ అయితే వైట్ వేసుకోండి. ఎక్కువ పెయింట్ ఉంటే 2 టైమ్స్ వేసుకున్నా సరే ఓకే. లేదు ఇంట్లో ఓన్లీ 1 బాటిలే ఉంది వైట్ కలర్ అంటే జస్ట్ వైట్ లేయర్ వేసినా చాలండి. సో ఆ వైట్ లేయర్ వేసాక నేను ఇట్లా పెయింట్ వేసుకున్నాను. 2 పాట్స్ ఒకే సైజులో ఉన్నది, థర్డ్ పాట్ కొంచెం పెద్ద సైజులో ఉంది. సో అందుకని ఏం చేశానంటే ఏ పాట్స్ అయితే 2 ఈక్వల్ సైజులో ఉన్నాయో వాటికి సేమ్ డిజైనే వేశాను. ఇలా యాక్చువల్గా కుందన్స్తో కూడా పెట్టుకోవచ్చండి. మన దగ్గర చిప్స్ అని కుందన్స్ కానీ ఉంటాయి కదా. ప్రాబ్లం ఏమవుతుందంటే మనం అప్పుడప్పుడు వాడడానికి తీసేటప్పుడు పాట్స్ కదండి, ఒకదానికొకటి తగిలేనా లేకుంటే కొన్ని డేస్ అయితే ఆ కుందన్స్ అనేవి పడిపోతాయి. ఇప్పుడు స్లీపింగ్ టైప్లో ఉంటే మనం ఎన్ని కుందన్స్ అయినా పెట్టొచ్చు, ఎందుకంటే అవి పడిపోవు. బట్ ఇలాంటి వాటి మీద కుందన్స్ వర్క్ చేస్తే కొంచెం బాగా దీన్ని సేఫ్గా పెట్టుకోవాలండి. ఏ చిన్న తగిలినా సరే ఆ కుందన్ అనేది పడిపోతుంది. ఆ టైంకి ఆ కుందన్ ఉంటే మనం మళ్ళీ స్టిక్ చేసేస్తాము. ఆ టైంకి లేకపోయింది అనుకోండి, అది అక్కడ కొంచెం ఇదిగా కనిపిస్తుందండి. అంటే అంత లుక్ ఉండదు కదా, అంత లైన్గా ఉండి ఒక దగ్గర లేకపోతే కొంచెం బాగోదు. అందుకని నేను మ్యాక్సిమం పెయింటే వేసేసానండి. పెయింట్ వేసేస్తే అప్పుడు అక్కడక్కడ జస్ట్ కుందన్స్లా పెట్టాను. సో ఇలా 2 పాట్స్కి అయితే ఈక్వల్గా ఒకేలా వేసుకున్నాను పెయింటింగు. థర్డ్ పాట్కి అయితే లోటస్ ఫ్లవర్ వేసానండి. ఆ లోటస్ ఫ్లవర్ ఎందుకు వేసానంటే సమ్టైమ్స్ చాలామంది కిచెన్లో అన్నపూర్ణమ్మ అమ్మవారిని పెట్టి దీపం పెట్టుకుంటారు కదా. సో అలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ విగ్రహం పెట్టేటప్పుడైనా యూజ్ అవుతుంది. అంటే కుండలో కొంచెం రైస్ వేసి విగ్రహం పెట్టినా యూజ్ అవుతుంది కదా. మనం రెడీ చేసుకొని పెట్టుకుంటే అది ఏ విధంగానే యూజ్ అవుతుంది అనేసి దాన్ని దాని మీద అయితే లోటస్ ఫ్లవర్ డ్రా చేసి పెట్టాను. అండ్ వాటికి ఇలాంటి లేసెస్ అయితే చూస్తున్నానండి. అంటే ఎక్కడ ఎలాంటి లేస్ పెడితే బాగుంటుంది, అది ఎలా ప్లేస్ చేస్తే బాగుంటుంది అని నేను జస్ట్ మిర్రర్స్ అండ్ లేస్ అయితే ఎక్కువ మిర్రర్స్ అండ్ లేసే యూస్ చేశానండి. లేస్ అయితే మాత్రం గన్ గ్లూ ఉంటుంది కదా, దాంతోనే మీరు స్టిక్ చేయండి. ఫెవికాల్తో అది అస్సలు స్టిక్ అవ్వదు. మీకు అనవసరంగా టైం వేస్ట్ అవుతుందే తప్ప ఫెవికాల్తో అది స్టిక్ అవ్వదండి. సో నేను గన్ గ్లూతో ఇలా స్టిక్ చేసేసాను. లేస్ని ఇట్లా స్టిక్ చేసేసి అక్కడక్కడ మిర్రర్స్ పెట్టానండి. ఎక్కువ మిర్రర్ వర్క్, ఎక్కువ కుందన్ వర్క్స్ చేసేస్తే మన వేసే పెయింటింగ్ అనేది ఇంకా కనిపించదు. ఎందుకంటే కుందన్స్, మిర్రర్స్, లేస్ ఇవేంటంటే కలర్ఫుల్గా ఉంటాయి కనుక మనం వేసే పెయింటింగ్ని అవి డామినేట్ చేస్తాయండి. సో అందుకనే జస్ట్ సింగిల్ కుందన్, సింగిల్ మిర్రర్ అలా పెట్టాను. ఇదైతే చాలా బాగున్నాయండి పాట్స్. నేను కింద వైపు పెయింట్ వేయలేదు, ఎందుకంటే మనం కింద ఫ్లోర్ పైన పెట్టేస్తాం కనుక కింద మనకి కనిపించదు. అండ్ లాన్ కూడా వేయలేదు,
మన టైం వేస్ట్, కలర్ వేస్ట్ తప్ప లోన ఏమీ కనిపించదు కదా. మనం ఏం ప్లేస్ చేసినా సరే పైన ప్లేస్ చేస్తాం. కుదిరితే ప్లేట్ పెట్టైనా చేస్తాము, లేదంటే దాంట్లో ఏదైనా రైస్ అని ఏదైనా వేసైనా చేస్తాము. ఇక్కడ చూసారా కుందన్ ఇలా పడిపోతుంటాయండి. అలాంటి పడిపోయేటప్పుడు ఇంట్లో కలర్ కుందన్ లేకపోతే ఆ పెయింటింగ్ మనం వేసిందంతా బాగోదు అనేసి నేను ఎక్కువ కుందన్స్ అయితే పెట్టలేదు, లైట్గానే పెట్టాను. సో అందుకనే నేను పాట్లో అండ్ పాట్ కిందకైతే వేయలేదండి. నేను చాలా క్రాఫ్ట్ చేసేదాన్ని, దానికి నేను వీడియోస్ తీయలేదు. నేను వీడియో స్టార్ట్ చేసిన తర్వాత అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసేదాకా నేను ఏ క్రాఫ్ట్ చేసినా సరే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇది చెప్పాను కదా, ఇది మీరు ఏ ఫెస్టివల్కైనా యూస్ చేసుకోవచ్చండి, చాలా అందంగా ఉంటుంది. నేను యూట్యూబ్లో చూస్తుంటే అంటే ఇప్పుడు శ్రావణ మాసం కలెక్షన్స్ అని చూపిస్తూ ఉన్నారు కదా, చాలా షాపింగ్. నాకు అనిపిస్తూ ఉంటుంది అబ్బా కొనుక్కున్నా బాగున్నబ్బా ఏమి కొనుక్కోము అని. బట్ షాపింగ్ అంటే బయటికి వెళ్ళాలి కదా, ఈ రైనీ సీజన్లో బయటికి వెళ్ళాలంటే మళ్ళీ పిల్లలు వచ్చే టైంకి ఇంటికి వచ్చేయాలి, కుదరదండి. మా వారు మండే నుంచి సాటర్డే వరకు ఆయనకు ఆఫీస్ ఉంటుంది. దొరికింది ఒకటే సండే. ఆ టైంలో కూడా నేను నిజాంపేట నుంచి బేగం బజార్కి వెళ్ళి షాపింగ్ చేయాలి అని అనుకుంటే 1 ఫుల్ డే నాకు కావాలి. అండ్ పిల్లల్ని అనవసరంగా ఇబ్బంది పెట్టడం అయిపోతుంది. అక్కడికి మేము వెళ్ళాక ఏమైనా వర్షం పడింది అనుకోండి, ఇంక అంతే, మేము ఇంక అక్కడ బ్లాక్ అయిపోవాల్సిందే, ఇంత దూరం ఇటువైపుకి రాలేము. సో అందుకనే నేనే ఓన్గానే ఇవన్నీ చేసుకుంటున్నాను. మీకు నేను చేసే రెసిపీస్ అండ్ ఈ పాట్స్ పైన చేసే డెకరేషన్ నచ్చి ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.